అల్లు అర్జున్ జైల్లో పెట్టించింది కూడా వీలే. మొన్న అల్లు అరవింద్ని బట్టి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నేను కోర్టులో ఉండి జడ్జి గారు నన్ను చూసి ఎంతో ఇమ్మీడియట్ బెయిల్ ఇస్తుంటే ఆయన వచ్చి కోర్టులో వాగాడు. నేను కోపంతో పోలీసులకు చెప్పి ఆయన బయటకు పంపించాను. ఇవన్నీ సీన్లు ఉన్నాయి. అల్లు అర్జున్ని కాపాడదామని వెళ్తే, ఎందుకంటే అల్లు అర్జున్ని జైల్లో పెట్టించింది కూడా వీలే. ఆయన్ని కూడా బీజేపీలో చేరమని అంటే జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ అల్లు అర్జున్ ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు. చిరంజీవికి ఓట్ బ్యాంక్ లేదు. దానికి రుజువు 2014లో ఆయన రాత్రి పగలు తిరిగిన 1% ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవడేలా. ప్రజారాజ్యం చాప్టర్ క్లోజ్. ఇప్పుడు మరలా సినిమా చేస్తే 10 సంవత్సరాల్లో 100 కోట్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. 100 కోట్లలో 100 రూపాయలు మిగలలేదు అన్నాడు. అందుకనే రాజకీయ పార్టీ జనసేన పెట్టారు. ఇప్పుడు 1000 కోట్లు మళ్ళీ డబ్బు ఎక్కువైపోయింది. దొంగ డబ్బు దాచుకోవడం, దోచుకోవడం, అవన్నీ పంచడం, మళ్ళీ ప్రజల దగ్గర టికెట్లు తీసుకోవడం, మూర్ఖులందరూ జాయిన్ అవ్వడం, ఆ స్టూపిడ్ మీడియా వాళ్ళకి ఫుల్గా డే అండ్ నైట్ లైవ్లు ఇవ్వడం, ఇదంతా గ్యాంగ్స్, మోదీ తొత్తులు.